గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే వస్తుంది. నీ అంటే రేపు ఎట్లా ఎగ్జైట్ అవుతున్నావు? వెయిటింగా లేకపోతే ఏంది? ఏం లేదన్నా, ఫుల్ కాల ఎగరేసాము. రామ్ చరణ్ డైరెక్ట్ ఫ్యాన్స్. బట్ మాకు ఏదంటే త్రిబుల్ 6, దాని తర్వాత మన చిరంజీవి అన్నతో సినిమాలో చరణ్ యాక్టింగ్ చేసినాడు ఆచార్య. అది మనకి సాటిస్ఫై చేయలేదు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇంకోటి, రాజమౌళి సినిమా తీసిన తర్వాత ఫ్లాప్ అయితే అన్నాడు. అది ఓకే, కంటిన్యూ అయిపోయింది. మాకు 3 years నుంచి మాకు ఇంతవరకు మూవీ రాలే గేమ్ చరణ్ నుంచి. ఓకేనా, ఇప్పుడు మొట్టమొదటిసారి రేపు టీజర్ వస్తుంది చరణ్ నుంచి. ఫుల్ మామూలు ఉండదని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంతే. చాలా రోజుల తర్వాత వస్తుంది సినిమా. మీ ఫ్యాన్స్ రేపే ఎట్టా రచ్చ చేయబోతున్నారు లేదన్నా? ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ రంగస్థలం నుంచి మేము ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాము. త్రిబుల్ 6 వచ్చింది, కొట్టాను గ్లోబల్ స్టార్ ఇప్పుడు చరణ్ అన్న. బట్ చరణ్ అన్న కోసం మేము మూవీ చూస్తాము. చరణ్ అన్న ఫుల్ పిక్చర్ థ్యాంక్స్ అన్న, ఫుల్ వెయిటింగ్. వాడు దిల్ రాజు ఉన్నాడు కదా, ఏమంటే బాగుంటుంది. అది ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆ మనిషి కొద్దిగా గ్యాప్ మాకు అప్డేట్ ఇవ్వడం వల్ల కొద్దిగా స్లో అయిపోయింది మూవీ. ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి మాకు స్లో అయింది. ప్రొడ్యూసర్ మాకు అప్డేట్ ఇవ్వట్లే. బట్ రేపు మాకు టీజర్ రిలీజ్ అవుతుంది. జనవరి 10వ తారీఖు అన్న చరణ్ అన్న మూవీ రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అంతే, ఏంలే. మరి పుష్ప 2 గురించి ఏమైనా అప్డేట్? పుష్ప 2 మనకి అన్న, పుష్ప 2 అంటే మాకు సంబంధం లేదన్నా. ఓకేనా, ఆ మనిషి మన మరి గేమ్ చేంజర్కి పోటీగా వస్తుంది రేపు డిసెంబర్ 6. డిసెంబర్ 5 పుష్ప వస్తుంది. మాది జనవరి 10th. వాంది మాకు సంబంధం లేదన్నా. పుష్ప మాకు సంబంధం లేదు. ఓకే, పుష్ప మాకు సంబంధం లేదు. 100 అయిపోయింది. చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇంకా థియేటర్స్ అంటే వాడు నా కొడుకు చిరంజీవి చూసుకున్న గంగోర్తి సినిమా తీసినాడు, ఇది చేసినాడు, అది చూసి ఈరోజు వాడు వైసీపీ. ఆల్రెడీ ఏం జరిగిందంటే ఏపీలో ఎలక్షన్ ఉన్నప్పుడు నా కూడా జనసేన పార్టీ కాదని చెప్పి వైసీపీ పార్టీ వాడు ఎమ్మెల్యే, నంద్యాల ఎమ్మెల్యే, ఏం పేరు వాని పేరు, వైసీపీ ఎమ్మెల్యేకి పోటీ వాడిని సపోర్ట్ చేయడానికి వచ్చినాడు. మనకు ఆపోజిట్ అంతే. మెగా ఫ్యామిలీ అంటే ఎవరు? ఓన్లీ సాయిధరం తేజు, రామ్ చరణ్ తేజు డయాటు, సాయిధరం తేజు, వరుణ్ తేజు, పవన్ కళ్యాణ్ అన్న, చిరంజీవి అన్న అంతే. మాకు అల్లు అర్జున్ మాకేం సంబంధం లేదు. మీరు మెగాస్టార్ ఫ్యాన్స్ అంటున్నారుగా, మరి నెక్స్ట్ వచ్చే ఓజీ గురించి ఎంత వెయిటింగ్? ఓజీ మామూలు ఉండదు బ్రో, బ్లాస్ట్ అంతే. థియేటర్ బ్లాస్ట్ అంతే. ఓజీ అంటారా? ఓజీ ఏం లేదు, ఓజీ బ్లాస్ట్ అంతే. ఓజీ బ్లాస్ట్ అంతే, ఓజీ బ్లాస్ట్. బట్ అల్లు అర్జున్ గురించి నెవర్ డిస్కస్ విత్ అల్లు అర్జున్ నో. ఓన్లీ కళ్యాణ్ అన్న, రామ్ చరణ్, చిరంజీవి ఎనఫ్. వరుణ్ తేజు, సాయంత్రం తేజు, వైష్ణవ్ తేజు ఎనఫ్. అల్లు సిరీస్ ఆల్సో ఎనఫ్. బట్ అల్లు అర్జున్ చూడదాం. ఓకే, మరి డిప్యూటీ సీఎం అసలుకి గేమ్ చేంజర్. బట్ ఓజీ బ్లాస్ట్ అయిపోతాయి. బట్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, చరణ్ అన్న ఫ్యాన్స్ మొత్తం ఆల్వేస్ ఎప్పుడైనా కూడా చరణ్ అన్నకి ఆశీర్వాదాలు ఉంటాయి. నెక్స్ట్ అకీరా వస్తున్నాడు. అకీరా, రామ్ చరణ్ ఇద్దరు ఒకటే బ్రో. వీడు రామ్ చరణ్ ఏంటంటే సెల్ఫిష్. ఓకేనా, సెల్ఫిష్ ఫెలో. ఓకే, ప్రజారాజ్యం పార్టీ పెట్టినాడు మా అన్న చిరంజీవి అన్న. పెట్టి ఆ రోజు ఏదో జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏదో అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఆ నమ్మకంతో చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న పార్టీ పెట్టినాడు. దానికోసం మనం పోరాడుతూ ఉంటే వాడు మధ్యలో వచ్చి మళ్ళీ నందాలో ఈ ఎలక్షన్ వేసుకున్నాయి. అది బాధ మాకంతే, ఏంలే, వేరేదేం లే. మనం దానికోసం వెయిట్ చేస్తున్నాం. చిరంజీవి అన్న కోసమే పవన్ కళ్యాణ్ అన్న ఇది చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా చిరంజీవి అన్న కోసమే ఇదంతా జరిగింది. బట్ ఈరోజు రిజల్ట్ వచ్చింది, హ్యాపీగా ఉన్నాము. బట్ ఆ మధ్యలో అల్లు అర్జున్ పోయి ఒక డైలాగ్ చెప్పినాడు. అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పినాడు. ఆ మనిషి కూడా మన ఫ్యాన్స్, ఓకే, మెగా ఫ్యాన్స్, ఒక డెలివేట్ ఒక 1 year ముందర అనుకో. బట్ ఆ మనిషి కోసం మేము ఇంకోటి పూరి జగన్నాథ్ సినిమా చూసినాడు 2 అమ్మాయిలతో. ఫుల్ బ్యానర్ కట్టి మేము ఎంజాయ్ చేసినాము. వాడు ఏమంటాడు, ఆ రోజు ఏం మాట్లాడాడు చెప్పు. అల్లు అర్జున్ ఏమంటాడు మొన్న పుష్ప 2 అప్పుడు, నన్ను చూసి ఫ్యాన్స్ అన్నారు అంట. నిన్ను చూసి ఎవరు ఫ్యాన్స్ అవుతారు? అల్లు అర్జున్కి అల్లు అర్జున్ చూసి ఫ్యాన్స్ అవుతాం మనం హీరో ఒక నచ్చిన తర్వాత మన ఫ్యాన్ అవుతాము. అల్లు అర్జున్ ఏమంటాడు, నా ఫ్యాన్స్ నన్ను కోరుకుని నన్ను హీరో కావాలని చెప్తాడు. గంగోత్రులు ఎటున్నాయి? మా అన్న మెగాస్టార్ అన్న అమలాపురం పాట పెట్టుకొని మెగాస్టార్ వచ్చినాడు. ఓకే, లిమిట్. రామ్ చరణ్ ఈరోజు రామ్ చరణ్ అన్న గురించి మాట్లాడదాం అన్న. ఓకేనా, రామ్ చరణ్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చరణ్ అన్న కష్టపడి పైకి వచ్చినాడు. ఓకే, చిడత సినిమా తీసినాడు. మగధీర వాళ్ళ నాన్న పాట పెట్టినాడు.
పెట్టినాడు. ఒక నిమిషం చరణ్ గురించి మాట్లాడుతున్నా. ఏది ఏదరా ఏంద్రా ఎంగుతా మటనే చరణ్ గురించి మాట్లాడితే తప్పు మాట్లాడితే ఎంగుతా మటనే జస్ట్ ఫ్లో అన్న చరణ్ ఫ్యాన్స్ అంతా ఆ మంచి చాలా మంచి వ్యక్తి. ఎట్లా మా వదిన ఉపాసన చాలా హెల్ప్ఫుల్ పర్సన్. రామ్ చరణ్ హెల్ప్ఫుల్ పర్సన్. ఎవరు చెప్పినారు? ధృవ సినిమాలో ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఒక్క నిమిషం నేను చెప్తా, నీకు నిజాయితీ కావాలంటే నేను చెప్తా. ధృవ సినిమా అప్పుడు మన ప్రదీప ఏం పేరు ఆ పిల్లని పేరు ధృవలో ఉన్నారు చూడు, వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పారు తెలుసా? ఒక ఫ్రెండ్ని ఇన్స్పైర్ చేసుకోవాలంటే రామ్ చరణ్ ఫ్యాన్ కావాలా, ఒక భార్యకు రెస్పెక్ట్ చేయాలంటే రామ్ చరణ్ ఫ్యాన్ కావాలా, ఒక ఫాదర్కి రెస్పెక్ట్. అట్లా ఇన్స్పిరేషన్ నేను రామ్ చరణ్ ఎట్లా ఇన్స్పైర్ చేసుకుంటే మా నాన్న ఇప్పుడు నేను ఎట్లా చూసుకోవాలంటే రామ్ చరణ్ ఎట్లా చూసుకుంటాను వాళ్ళ నాన్నని అట్లా నేను నేర్చుకుంటా. వాళ్ళ